వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సమత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఎక్కువగా అంటే చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, డయాబెటీస్ అనేది ఎందుకో చిన్నపిల్లల నుంచి కూడా కొంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు. అసలు డయాబెటీస్ అనేది హ్యూమన్ బాడీకి ఎలా వస్తుంది? డయాబెటీస్ అనేవి 2-3 రకాలు ఉంటాయండి. టైప్ 1 డయాబెటీస్ అని అంటాం. అది జనరల్గా చిన్న ఏజ్ గ్రూప్లో చూస్తాం. అంటే మన బాడీ మనకు ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుండి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. వాళ్ళల్లో యాంటీబాడీస్ అనేది ఆ గ్రంథి పైన పడినప్పుడు సరైన ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. సో ఆ ప్రాబ్లమ్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఇలా ఎక్కువ చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. అది లైఫ్ లాంగ్ ప్రాబ్లం. వాళ్ళకున్న ఓన్లీ సొల్యూషన్ ఇన్సులిన్ ఇవ్వడం. అది కాకుండా లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే ఎక్సర్సైజ్ లేకపోవడము, ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, లేదంటే ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ చేయడము, ఎక్సర్సైజ్ లేకపోవడం, వీటి వలన ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ తర్వాత బ్లడ్లో షుగర్ ఎక్కువైపోతుంది కదా. ఆ బ్లడ్లో షుగర్ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, ఇన్సులిన్ పని ఏంటంటే ఆ షుగర్ని అన్ని ఆర్గన్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎనర్జీ వస్తుంది. ఆ షుగర్ కనుక ఎక్కువైపోయినప్పుడు ఇన్సులిన్ అనేది ఆ ఎక్స్ట్రా షుగర్ని ఫ్యాట్ కింద స్టోర్ చేసి పెట్టేస్తూ ఉంటుంది. సో అలాగా చాలా రోజులు ఇలా లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే కొన్ని రోజుల తర్వాత ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది, లేదా మన బాడీ ఇన్సులిన్కి రియాక్ట్ అవ్వదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. దీనివల్ల వచ్చేది సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ అంటాం. అది ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం. ఓకే మ్యామ్. సో డయాబెటీస్లో అసలు దాన్ని ఎలా కనుక్కోవాలి, మనకి డయాబెటీస్ వచ్చింది అని చెప్పేసి? ఓకే, డయాబెటీస్ వచ్చినప్పుడు ఎక్కువ ఫ్రీక్వెంట్గా చాలా వరకు యూరిన్ వెళ్తూ ఉంటారు. ఊరికే యూరిన్ వెళ్ళడము, ఊరికే దప్పిక అవ్వడము, వెయిట్ లాస్ అయిపోవడము, లేదా చాలా రోజులుగా ఎనర్జీ లేకుండా వీక్గా ఉండటము, కాళ్ళల్లో కండరాలలో ఎనర్జీ లేకపోవడము, ఇవి సాధారణంగా మనం చూసే సిమ్టమ్స్ అన్నమాట. ఓకే మ్యామ్. సో ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నా కూడా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు దానివల్ల. ఎందుకంటే ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు కదా, అయినా ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ చాలా వరకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి మనం షుగర్ ఉందని కనుక్కునేటప్పటికే ఎన్నో సంవత్సరాలుగా షుగర్ ఉంటుంది. అప్పటి వరకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. అంటే షుగర్ చాలా రోజులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని, కొన్ని మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని వస్తాయి. మైక్రోవాస్కులర్ అంటే చిన్న చిన్న రక్త కణాలలో ప్రాబ్లం రావడం, అంటే కళ్ళు చూపు సరిగ్గా లేకపోవడం, క్లియర్గా ఉండదు కంటి చూపు, రెటినోపతి అంటాం. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి, నెఫ్రోపతి అంటాం. అలాగే చేతులలో కాళ్ళల్లో తిమ్మిర్లు ఎక్కడము, మొద్దువారినట్టు ఉండడం, ఎక్కువ న్యూరోపతి అంటాము. అది ఎక్కువ కంప్లైంట్ చేస్తారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు. ఇది కాకుండా మైక్రోవాస్కులర్ అంటే ఏంటి, గుండె ప్రాబ్లమ్స్ రావడము, మెయిన్ బ్రెయిన్కి ప్రాబ్లం రావడం, పక్షవాతం రావడం, అలాగే కాళ్ళల్లో ఎక్కువ బ్లడ్ ఫ్లో లేక కాళ్ళు గ్యాంగ్రీన్ అయ్యి నల్లగా అయిపోయి బ్లడ్ ఫ్లో లేక నొప్పి, కాళ్ళు తీసేయాల్సిన ప్రాబ్లం రావడం, దాన్ని పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఇవి సాధారణంగా మనం చూసే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనమాట. ఓకే మ్యామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏదైనా సీరియస్ ఇష్యూ అయ్యి వాళ్ళకి ఆపరేషన్స్ చేయాల్సి వస్తే, బీపీ ఉన్నా సరే ఓకే కంట్రోల్ అయ్యాక చేయొచ్చు అనుకుంటారు, కానీ షుగర్ ఉంది అంటే మాత్రం డాక్టర్స్ కూడా భయపడతారు వాళ్ళకి ఏదైనా ఆపరేట్ చేయాలి అంటే. ఎందుకు షుగర్ ఉంటే అంత టెన్షన్? షుగర్ అనేది కరెక్ట్గా బ్లడ్లో లెవెల్స్ సరిగ్గా లేకుండా మనం సర్జరీ చేసినప్పుడు అలాంటి టైంలో ఎనస్థీషియా అవి ఇవ్వలేము. అవి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే గుండెపోటు రావడము, లేదంటే కిడ్నీ ఫెయిల్ అవ్వడము, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము. చాలా రోజులుగా అలాగే ఇది సర్జరీ కాకుండా చాలా రోజులు షుగర్ మామూలుగా అలాగే ఎక్కువ ఉండి నువ్వు కనుక్కోలేకుండా, లేదా ట్రీట్మెంట్ సరిగ్గా లేకుండా ఉంటే చూపు పోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి బ్లడ్ షుగర్ని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి చెకప్లకు వెళ్ళాలి. అంటే రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ కూడా చెక్ చేయించుకోవాలి. అలాగే రెగ్యులర్గా కొలెస్ట్రాల్ చెకప్ కూడా చేయించుకోవాలి. చాలా వరకు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది. అవి ఎక్కువైనాకో కొవ్వు ఎక్కువైనప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా అవి రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాలి. ఓకే. సో ఫుడ్లో కూడా వాళ్ళకి కొన్ని డైట్స్ చెప్తూ ఉంటారు. అవి ఎలాంటి డైట్స్, ఒకవేళ ఆ డైట్ ఫాలో అయిపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందంటారు? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్, ఎంత ఫుడ్ తీసుకుంటే బాడీలో తిన్న తర్వాత బ్లడ్ షుగర్ ఎంత పెరుగుతుంది అన్నదానికి గ్లైసిమిక్ ఇండెక్స్ అనే పేరు పెట్టారు. దాంట్లో ఫుడ్ కేటగిరీస్ చేస్తారు. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఫుడ్ తీసుకున్నాక షుగర్ లెవెల్ తక్కువగా పెరుగుతుంది. హై అంటే ఫుడ్ తీసుకున్న వెంటనే షుగర్ లెవెల్
ఫాస్ట్గా పెరుగుతుంది. సో లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోమంటాం, అంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అన్నమాట. దీనిలో ఎక్కువ శాతము ధాన్యాలలో బ్రౌన్ రైస్, మిల్లెట్స్, కీన్వా, కూరగాయలు, ఎక్కువ పీచు పదార్థాలు, ఫ్రూట్స్లో కూడా పీచు పదార్థాలు ఉన్న ఫ్రూట్స్, వీటిల్లో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. మరి అవి తక్కువ కదా, ఎక్కువ తీసుకోవచ్చు అంటే అలా కాదు. తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న మోడరేట్ మోతాదులో తీసుకోవాలి. హై ఉన్నవైతే తీసుకోవద్దని చెప్తాం. అంటే ఏంటి, షుగరు, స్వీట్స్, అలాగే మనము బేకరీ స్టఫ్ ఉంటాయి కదా, పేస్ట్రీస్, ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. ఏదైనా ప్రాసెస్ చేసి మార్కెట్లో ప్యాకెట్లో ఉంది అంటే అవి అవాయిడ్ చేయడము, అది. ఓకే మ్యామ్. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినా తొందరగా మానదు, సో భయపడుతూ ఉంటారు వాళ్ళు పాపం చాలా. మరి ఎందుకు తగ్గదు షుగర్ ఉన్న వాళ్ళకి? షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా అనేది ఈజీగా మల్టిప్లై అవుతుంది. అక్కడ ఈజీగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది. సో బ్లడ్ షుగర్ కంట్రోల్లో లేకపోతే వెరీ ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది మరీను కాళ్ళల్లో మనం సరైన కేర్ తీసుకోలేదంటే ఈజీగా వస్తాయి. ఇప్పుడు కాళ్ళు అనేది మనం డయాబెటిక్ ఫుట్ కేర్ అని చెప్తాం. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, కాళ్ళని రోజు శుభ్రంగా కడుక్కోవాలి, చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి అంటే వీళ్ళకి డయాబెటిక్ న్యూరోపతిలో ఏమవుతుంది, నొప్పి అనేది తెలియదు కాలుకి. సో దెబ్బ తగిలినా అది చాలా రోజులు చూసుకోలేదనుకో, అది పుండు కింద మారి ఇన్ఫెక్షన్ వస్తుంది. అదే మనం రోజు కాళ్ళని చెక్ చేసుకుంటూ ఉంటే ఏదైనా పుండు అది ఉన్నా తొందరగా చూపించుకుంటాము. అలాగే డైలీ కాళ్ళని వాష్ చేసుకోవాలి. అదే ప్రత్యేకంగా టోస్ మధ్యలో, వేళ్ళ మధ్యలో బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి, లేకపోతే అక్కడ బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. స్లిప్పర్స్ వేసుకోవద్దని చెప్తాం. షూస్ వేసుకుంటే దెబ్బ తగిలే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డయాబెటిక్ షూస్ వేసుకోమని చెప్తా ఉంటాము, స్లిప్పర్స్ అవి కాకుండా. ఓకే మ్యామ్. సో అసలు షుగర్లో కూడా లో షుగర్ ఉంటుంది, హై షుగర్ ఉంటుంది కదా, రెండిట్లో ఏది ఎక్కువ డేంజర్ అంటారు? ఏది ఎక్కువ డేంజర్ అంటే లో షుగరే. అదే ఎవరిలో ఎక్కువ లో షుగర్ అంటే హైపోగ్లైసిమియా. అది మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళల్లోనే వస్తుంది. మనం ఎక్కువ ఓవర్ డోస్, ఇన్సులిన్ డోస్ ఎక్కువ ఇచ్చినా, లేకపోతే షుగర్ ట్యాబ్లెట్ డోస్ ఎక్కువ ఇచ్చినా షుగర్ అనేది తొందరగా పడిపోతుంది. వాళ్ళకి అది తెలిసిపోతుంది. ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి షుగర్ తగ్గితే, చెమటలు పట్టేయడము, నీరసము, కళ్ళు తిరిగి పడిపోవడము. అది వెంటనే అలా అవ్వగానే కొంచెం షుగర్ నోట్లో వేసుకోమని చెప్తామన్నమాట. సో అలాంటప్పుడు వెంటనే షుగర్ అనేది పెరుగుతుంది. షుగర్ పెరిగినా పర్వాలేదు, హాస్పిటల్ రీచ్ అయ్యే వరకు ప్రాబ్లం ఉండదు. అదే షుగర్ డౌన్ అయిపోయి ఏం తీసుకోకుండా హాస్పిటల్కి రీచ్ అయిపోయాం అనుకోండి, ఆ షుగర్ డౌన్ అయిపోవడం వల్ల మనకేమవుతుంది, బ్రెయిన్కి షుగర్ చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్కి వచ్చే ఓన్లీ ఎనర్జీ షుగర్ నుండి. అలాంటిది బ్లడ్ షుగర్ లెవెల్ 70 కన్నా తగ్గిపోయింది అనుకోండి, అది చాలాసేపు బ్రెయిన్కి ఎనర్జీ లేకుండా ఉంటే బ్రెయిన్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లో షుగర్ చాలా డేంజరస్. సో వెంటనే ఎవరికైనా చక్కెర వచ్చినట్టు అనిపించడము, కళ్ళు తిరగడము, షుగర్ డౌన్ అయిపోయినట్టు అనిపిస్తే వెంటనే నోట్లో కొంచెం చక్కెర వేసుకొని చెప్తాం. తర్వాత డౌట్ ఉంటే డాక్టర్ దగ్గర రావచ్చు. ఓకే మ్యామ్. అసలు డయాబెటిక్ పేషెంట్స్ బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే నార్మల్ వాళ్ళకి కూడా ఉంటాయి, బట్ వీళ్ళు ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? డెఫినెట్గా అండి. మెయిన్ థింగ్ స్మోకింగ్, ఆల్కహాల్, అవి అలాంటి అలవాట్లు ఉంటే అవి మానేయాలి. అది కాకుండా రెగ్యులర్గా డాక్టర్ విజిట్స్కి వెళ్ళాలి. ఎందుకంటే రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం చాలా అవసరం. ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్ రేంజ్లో కంట్రోల్డ్గా పెట్టుకోవాలి. అంటే ఎక్కువ ఉండకుండా కంట్రోల్డ్గా పెట్టుకోవాలి. ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా తగ్గాలి. వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా మనకు షుగర్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయిపోతాయి. ఇంకోటి ఆహారంలో కూడా చెప్పాను కదా, లో గ్లైసిమిక్ ఉన్న ఫుడ్ అంటే ధాన్యాలలో ఎక్కువ పీచు పదార్థాలు, బ్రౌన్ రైస్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. కూరగాయలు, పండ్లల్లో కొన్ని అవాయిడ్ చేయాలి. అంటే ఏంటి, బనానా కొంచెం మోడరేట్ పర్వాలేదు, కానీ సీజనల్ ఫ్రూట్స్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు. కానీ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అయ్యే వాళ్ళకి పర్వాలేదు, కానీ ఎక్కువ షుగర్ ఉంది అన్న వాళ్ళు కొంచెం బనానాస్, అలాగే మ్యాంగోస్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఖచ్చితంగా టేబుల్ షుగర్, వైట్ షుగర్ అసలు తీసుకోకూడదు. అలాగే ఫుట్ కేర్ చాలా ఇంపార్టెంట్. కాళ్ళని శుభ్రంగా కడుక్కోవడం, రోజు లెగ్స్ని మార్నింగ్ ఈవినింగ్ చూసుకోవడం, ఇంకా ఫ్లిప్ ఫ్లాప్స్ లాంటివి వేసుకోకూడదు. ఇంకా టైమ్లీ ఇమ్యూనైజేషన్, వాళ్ళకి వ్యాక్సిన్స్ ఉంటాయి. రెగ్యులర్గా డాక్టర్ని మీట్ అవుతే ఎలాంటి వ్యాక్సిన్స్ తీసుకోవాలి, రెగ్యులర్గా వ్యాక్సినేషన్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే రేట్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వరల్డ్లో 10 సెకండ్స్లో ప్రతి ఇద్దరు డయాబెటీస్తో డయాగ్నోజ్ అవుతున్నారు. ఎవరో ఒకరు డయాబెటీస్ కాంప్లికేషన్తో చనిపోతున్నారు. సో డయాబెటీస్ని కంట్రోల్డ్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఓకే సమత గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారుగా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు కూడా ఏదైనా విషయం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్లో డాక్టర్ గారి దగ్గర నుంచి మన విషయం తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.